సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తరువాత యాంకర్ గా మారాడు. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనుతో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు. క్రమేణా సినిమాల్లో హీరోగా అవకాశాలు వస్తుండడంతో అటువైపు వెళ్లాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్. ఈటీవీ మా టీవీతో పాటు పలు షోల్లో పాల్గొంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు. తరువాత కెవ్వు కార్తిక్ సుధీర్ వెళ్లిపోవడంపై ఓ స్కిట్ చేశాడని, అచ్చం సుధీర్ లానే కళ్ళజోడి తీసి పెట్టుకుంటే సుధీర్ గుర్తుకొచ్చి అక్కడే బోరున ఏడ్చేశానని ఇంద్రజ చెప్పారు. సుధీర్ తన కన్న కొడుకు లాంటి వాడని, తాను రాజీ అని పిలుస్తుంటాడని, తాను సుధీర్ ను సిద్ధు అని పిలుస్తుంటాడని ఇంద్రజ చెప్పారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తుంటాడని, తన దగ్గరున్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు. షోలో చేసే నటులంతా తనను మేడం అని, అక్క అని పిలవడం కన్నా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు. సుధీర్ అమ్మాని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, తన పిల్లలకు కూడా తాను ఎంతో స్వేచ్ఛను ఇచ్చానని, వారి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోనని అన్నారు. పెళ్లి కావడానికి 6 సంవత్సరాల ముందు నుంచే తన భర్త తనకు తెలుసని, పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్టులు కూడా సమకూరుస్తారని చెప్పారు. మీ ఇద్దరూ కలిసి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదని ఇంద్రజ చెప్పారు. ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రలో నటిస్తుండడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తరువాత యాంకర్ గా మారాడు. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనుతో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు. క్రమేణా సినిమాల్లో హీరోగా అవకాశాలు వస్తుండడంతో అటువైపు వెళ్లాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్. ఈటీవీ మా టీవీతో పాటు పలు షోల్లో పాల్గొంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు. తరువాత కెవ్వు కార్తిక్ సుధీర్ వెళ్లిపోవడంపై ఓ స్కిట్ చేశాడని, అచ్చం సుధీర్ లానే కళ్ళజోడి తీసి పెట్టుకుంటే సుధీర్ గుర్తుకొచ్చి అక్కడే బోరున ఏడ్చేశానని ఇంద్రజ చెప్పారు. సుధీర్ తన కన్న కొడుకు లాంటి వాడని, తాను రాజీ అని పిలుస్తుంటాడని, తాను సుధీర్ ను సిద్ధు అని పిలుస్తుంటాడని ఇంద్రజ చెప్పారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తుంటాడని, తన దగ్గరున్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు. షోలో చేసే నటులంతా తనను మేడం అని, అక్క అని పిలవడం కన్నా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు. సుధీర్ అమ్మాని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, తన పిల్లలకు కూడా తాను ఎంతో స్వేచ్ఛను ఇచ్చానని, వారి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోనని అన్నారు. పెళ్లి కావడానికి 6 సంవత్సరాల ముందు నుంచే తన భర్త తనకు తెలుసని, పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్టులు కూడా సమకూరుస్తారని చెప్పారు. మీ ఇద్దరూ కలిసి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదని ఇంద్రజ చెప్పారు. ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రలో నటిస్తుండడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.